గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. సేఫ్టీ అండ్ ఫైర్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? అయితే ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఈ రంగంలో వారికి ఎలాంటి గుర్తింపు ఉంటుందో తెలియజేయడానికి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ డైరెక్టర్ రవీందర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో ఫైర్ అండ్ సేఫ్టీ రంగం అంటే ఏంటి, అసలు కోర్స్ ఎలా ఉంటుంది, ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఇది 1 year కోర్స్ ఉంటుందండి. 1 year వచ్చేసి పీజీ డిప్లొమా వచ్చేసి 6 months. డిప్లొమా, పీజీ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్స్ అని ఉంటుందండి. 3 కోర్సులు ఉంటాయి. దీంట్లో సబ్ ఆఫీసర్ కోర్స్ అని అవన్నీ కూడా ఉంటాయి. ఇది ఫైర్ అండ్ సేఫ్టీ అని అంటే, ఫైర్ అండ్ సేఫ్టీ అనగానే అవగాహన చాలామందికి లేదండి. దాంట్లో ఏమనుకుంటారంటే ఫైర్ అండ్ సేఫ్టీ అంటే ఏదో మంటలు ఆర్పే కోర్స్ అని అనుకుంటారు. ఈ సేఫ్టీలో కంపల్సరీగా వచ్చేసి ఫైర్ గురించి కూడా తెలుసుకోవాలి కనుక దాని గురించి కూడా ఒక 10% సబ్జెక్ట్ ఉంటుంది. అందుకే ఫైర్ అండ్ సేఫ్టీ అంటారు. ఈజీగా అర్థం అవటం కోసం ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ అని అంటారు. దానికి అందరికీ తెలిసింది ఏంటంటే ఫైర్ అండ్ సేఫ్టీ అంటే మనం మంటలు ఆర్పడం, ఫైర్ డిపార్ట్మెంట్ లాగా మంటలు ఆర్పే కోర్స్ అని అనుకుంటారు. కానీ అది కాదండి. ఇది ఎనీ టైప్ ఆఫ్ సేఫ్టీ అని అంటే ఎంటైర్ సేఫ్టీ అన్నట్టు. మనకు కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడైనా సరే, అంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ దుబాయ్ కంట్రీస్లో కానీ సింగపూర్లో కానీ ఎక్కడైనా ఇండియాలో కానీ సేఫ్టీ ఆఫీసర్స్ కంపల్సరీ అవసరం ఉంటుందండి. కన్స్ట్రక్షన్ కంపెనీస్లో ఇప్పుడు ఫ్లైఓవర్స్ కడుతున్నారు, మన మెట్రో రైల్ది, దాంట్లో కూడా చాలామంది మా స్టూడెంట్స్ చేస్తున్నారు. జిఎంఆర్ ఉంది, అక్కడ కూడా చేస్తున్నారు. ఇలాంటి డిఫెన్స్ కంపెనీస్లో కూడా బోల్డంతమంది రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 రాజు గారు, మీ క్వశ్చన్ అడగండి, సార్ ఉన్నారు. నమస్కారం రాజు గారు, చెప్పండి. సార్, నేను సింగపూర్లో సేఫ్టీ కోర్స్ చేశాను. సింగపూర్లో చేశారా? అవును సార్. వెరీ గుడ్, మంచిదే కదా. సార్, మరి ఎక్కడున్నారు ఇప్పుడు? మీరు ఇండియాలో ఉన్నారా, సింగపూర్లో ఉన్నారా? ఇక్కడ కరీంనగర్లో ఉన్నారా? మరి అంత మంచి కోర్స్ చేశారు. మరి దుబాయ్ కంట్రీస్లో, సింగపూర్లో కూడా జాబ్స్ దొరుకుతాయి, ఇండియాలో కూడా జాబ్స్ దొరుకుతాయండి. మీరు ఒకసారి మా వెనకాల నెంబర్లు ఉన్నాయి కదా, స్క్రీన్ వెనకాల, దాంట్లో ఆ నెంబర్లో కాంటాక్ట్ చేసి మీ బయోడేటా అక్కడికి పంపించండి. మేము డెఫినెట్లీ మీకు జాబ్ ఎక్కడ దొరుకుతున్నది ఏంటనేది మేము చెప్తాము. మీ సర్వీసెస్ కూడా తీసుకుంటాం. ఓకే అండి. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. జాబ్స్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. మెరైన్లో కానీ ఎనీవేర్, అది అసలు ఈ ఇండస్ట్రీసే కాదు, ఎక్కడైనా అవసరం. ఈవెన్ విప్రో లాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ. ఇంకోటి ఏంటంటే ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అంటే చాలామందికి తెలియక ఏంటంటే ఇది క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు, జాబ్స్ ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి. ఇనిషియల్గా శాలరీ కొంచెం అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే 20,000 అలా శాలరీ ఉంటుంది. అయితే ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ 1 సంవత్సరం మాత్రమే ఇబ్బంది, అంటే శాలరీ తక్కువ ఉండటం. దీంట్లో ఏంటంటే మిగతా ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా ఈరోజు 10,000 లోపు కూడా ఇది శాలరీ దొరికితే చేయడానికి రెడీ ఉన్నారు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ రెడీ ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. అలాంటి మంచి బీటెక్ చేసి ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా 10,000కు వర్క్ చేయడానికి రెడీ ఉన్నారు. ఈ కోర్స్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్ చేసినా కూడా ఇమీడియట్లీ 15,000 20,000 ఫస్ట్ మంత్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్లీ ఇంకోటి జాబ్ కూడా తొందరగా దొరుకుతుంది. దానికి పెద్ద టైం కూడా అవసరం లేదు, ఎందుకంటే వేకెన్సీస్ చాలా ఉంటాయి. అది దీని ఇంపార్టెంట్ అన్నట్టు. మనకు కావాల్సింది ఏంటంటే జాబ్ కావాలి. ఇంకోటి ఏంటంటే ఈజీ జాబ్. ఇది ఒకరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, సేఫ్టీ ఎలా ఫాలో అవ్వాలి, కన్ఫైన్ ప్లేస్లో ఎలా వెళ్ళాలి. సపోజ్ ఒక ఎల్పిజి ప్లాంట్లో మనం వెల్డింగ్ చేయాలన్నా, చేయాలన్నా సేఫ్టీ ఆఫీసర్ ఇది లేకుండా అక్కడ ఏ వర్క్ చేయడానికి ఉండదు. డిగ్గింగ్ చేయాలన్నా, ఎక్స్కవేషన్ జరపాలన్నా, ఏదైనా సరే సేఫ్టీ ఆఫీసర్ పర్మిషన్ ఉంటేనే చేయడానికి ఉంటుంది. ఉదాహరణకు గెయిల్, మా ఇన్స్టిట్యూట్లో స్పెషాలిటీ ఏంటంటే మేము గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ ఇలాంటి కంపెనీస్కి మేము గత 35 సంవత్సరాల నుంచి ఈ లైన్లో ఫైర్ అండ్ సేఫ్టీలో ఎక్విప్మెంట్ సప్లై చేస్తాం. సప్లై, ఇన్స్టలేషన్, టెస్టింగ్, కమిషనింగ్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్, నాట్ ఓన్లీ ఫైర్ బట్ ఆల్సో సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా ఇన్స్టలేషన్స్ ఇస్తుంటాం, సప్లై ఇన్స్టలేషన్స్. దానివల్ల ఏంటంటే మాకు ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఎక్విప్మెంట్స్ కూడా మేము లైవ్లో చూడగలిగిన అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, 2 లక్షలు 3 లక్షలు ఛార్జ్ చేస్తారు. 1 లక్ష నుంచి 3 లక్షల దాకా ఛార్జ్ చేసే ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఉండదండి చూపించడానికి. అయితే మా దగ్గర ఫీజు తక్కువ,
ప్లస్ ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. సైట్లోకి వెళ్తారు, లైవ్ డెమో చూస్తారు, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉంటాయండి. ఓకే ఓకే అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో 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 రైట్. సో ఈ కోర్స్ అంతా కూడా ఎలా ఉంటుంది? కోర్సు 6 months డిప్లొమా కోర్స్ ఉంటుందండి. 1 year చెప్పాను కదా, 1 year కోర్సు పీజీ డిప్లొమా కూడా ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో కవర్ చేస్తాము. అయితే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా ఎలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, జరిగిన తర్వాత జరగక ముందు, దాని గురించి కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో నేర్పించిన తర్వాత ఇమీడియట్లీ ఫెయిల్ అవ్వటం కానీ ఎగ్జామ్స్లో అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్సే కాకుండా ఇంజనీరింగ్లో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతుంటారు. కంపల్సరీ అందరికీ జాబ్స్ 95% ఎబో జాబ్ గ్యారంటెడ్ ఉంటుంది. అంటే 100% జాబ్ ఓరియంటెడే. అయినా ఏంటంటే మేము జాబ్స్ మేమే ఇవ్వాలని లేదండి. దీంట్లో అసలు జాబ్ వచ్చిన తర్వాత మేము పెట్టించిన చోట ఎక్కడ ఎవరు కూడా ఉండరు, 1 year కూడా ఉండరు. కారణం ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్లీ వేరే దగ్గర అవకాశం వస్తుంటుంది. ఇప్పుడు ఎల్ఎన్టీలో జాయిన్ అయిన వాళ్ళు 6 months 1 year చేస్తారు, అక్కడి నుంచి మళ్ళీ వేరే కంపెనీ విప్రోకో ఇంకెక్కడికో వెళ్ళిపోతుంటారు. కారణం ఏంటంటే ఎల్ఎన్టీ లాంటి కంపెనీని కూడా వదిలేసి బయట ఎందుకు వెళ్తారని అంటే వాళ్ళకు అక్కడ శాలరీ ఎక్కువ హైక్ చేయటం. ఎల్ఎన్టీ మంచి పేరున్న కంపెనీ, మంచి ఇది స్టాండర్డ్స్ ఉన్న కంపెనీ. దాంట్లో 1 సంవత్సరం చేసేసి 2 సంవత్సరాలు చేసేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కంటిన్యూ ఇండియాలోనే ఒక డిగ్రీ హోల్డరు 1.5 లక్ష ఇండియాలో శాలరీ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్. ఈ దుబాయ్ కంట్రీస్లోనైతే హైయెస్ట్ శాలరీ వచ్చేసి 7 lakhs పర్ మంత్ 7 lakhs తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మా స్టూడెంట్స్. అంటే మోర్ దెన్ 7,000 people వర్కింగ్ ఇన్ దుబాయ్ కంట్రీస్ మా ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిన వాళ్ళు. అయితే ఇక్కడ కూడా ఇండియాలో కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి, దీనికి జాబ్ ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి. దానికోసమే ఎక్కువ ఈ అవేర్నెస్ లేదన్న ఉద్దేశంతో అవేర్నెస్ తీసుకురావడం కోసం ట్రై చేస్తున్నాం. ఓకే సార్, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో హలో రమణమూర్తి గారు, మీ క్వశ్చన్ అడగండి. రవీందర్ గారు ఉన్నారు. హలో చెప్పండి రమణమూర్తి గారు. సార్, మా అబ్బాయి ఎంటెక్ పాస్ అయ్యాడు, నానో ఎలక్ట్రానిక్స్. సార్ ఇప్పుడు మెక్సికోలో పిహెచ్డి చేశాడు. వెరీ గుడ్. కానీ పిహెచ్డి ఎంటెక్ పాస్ అయ్యి నానో టెక్నాలజీలో పాస్ అయ్యాడు సార్, విఐటి. సార్ ఇప్పుడు వాళ్ళ తరఫునే మెక్సికోలో పిహెచ్డి చేశాడు సార్. వెరీ గుడ్, బాగుంది. అంత పెద్ద చదువు పిహెచ్డి కూడా అయిపోయింది కదా, కానీ అంత చదువు చదివి దీంట్లోకి రావడం అంటే, దీంట్లో వస్తే ఏంటంటే ఒక ఎబో అతనికి ఇప్పుడు ఆల్రెడీ 1 lakh ఏదో శాలరీ ఉందంటే రానక్కర్లేదండి. ఎబో 50,000 ఉన్నా కూడా రానక్కర్లేదు. ఎందుకంటే పిహెచ్డి అయిపోయిన క్యాండిడేట్ దీంట్లోకి వచ్చి ఎవరైనా డబ్బుల కోసమే అండి, ఎక్కడ ఎక్కువ శాలరీ వస్తే అక్కడ వెళ్దామనే ఇది ఉంటుంది. అంటే సంపాదన కోసమే కదా చదువుకునేదైనా సరే, దేనికోసమైనా ఏదైనా మనం జాబ్ చేస్తున్నామంటే దాంట్లో ఇన్కమ్ బాగుండాలి అనేది చూసుకుంటాం కదా. అయితే ఇప్పుడు అతను ఆల్రెడీ పిహెచ్డి చేశాడు, చేసిన తర్వాత మంచి జాబ్లో ఉంటే కనుక ఇందులోకి రానక్కర్లేదు అబోవ్ 50,000 ఉంటే కనుక. ఎందుకంటే ఇది 51 lakh కూడా ఉంటుంది, 1.5 lakh అవుతుంది. అగర్ ఒకవేళ దట్ ఈస్ డిపెండ్ అపాన్ క్యాండిడేట్ నాలెడ్జ్ అండి. అతని టాలెంట్ కనుక బాగుంటే ఇండియాలోనే 3 lakhs కూడా వస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకు ఎంఆర్ఎఫ్ టైర్లో చేస్తున్నారు, సేఫ్టీ ఆఫీసర్కు 3 lakhs rupees శాలరీ ఉంటుంది. అలాంటి ఒక ఇంపార్టెంట్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ అని, చీఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ అని ఇలా తీసుకుంటారండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో హలో కృష్ణప్రసాద్ గారు, మీ క్వశ్చన్ అడగండి. కృష్ణప్రసాద్ గారు నమస్కారం, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇది ఈ కోర్సు ఆడపిల్లలకి ఎలా ఉంటుందని కనుక్కుందామని ఫోన్ చేశాను సార్. ఆడపిల్లలకా? అవును సార్. గర్ల్స్కి మేము ఇప్పటిదాకా పెట్టలేదండి. కారణం ఏంటంటే ఆడపిల్లలకి ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయేమో అన్న భయంతో మేము పెట్టలేదు. ఎందుకంటే ఇది ఓన్లీ ఫీజు తీసుకొని ట్రైనింగ్ ఇచ్చేసి పంపించడం కాదండి. అది రేపొద్దున వాళ్ళ సర్టిఫికేట్ ఉపయోగపడాలి, వాళ్ళకు జాబ్ ఇమీడియట్లీ దొరకాలి అన్న ఉద్దేశంతో మేము ఇప్పుడు ప్రస్తుతం అయితే లేడీస్ ఇంతకుముందు ప్రతి ప్రోగ్రాంలో అడుగుతున్నారు, కానీ మేము ఇంకా గర్ల్స్ కోసం ఏమీ చేయలేదండి. ఓన్లీ బాయ్స్కే చేస్తున్నాము. అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా తీసుకోవటం, అడ్మిషన్స్ లేడీస్కు ఇప్పటివరకు ఇవ్వలేదండి.
ఓకే అండి. అంటే మేల్స్తో కంపేర్ చేస్తే ఫీమేల్స్కి ఎందుకు ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి ఈ రంగంలో? అంటే మేడం ఇది ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎంప్లాయీస్ని అందరినీ కంట్రోల్ చేయడం కోసం కంపెనీ, లేదంటే కెమికల్ ఇండస్ట్రీ ఉంది. కెమికల్ ఇండస్ట్రీలో ఏంటంటే వాళ్ళు ఎండలో అయినా సరే ఎక్కడైనా వెళ్తుంటారు. ఈ లేడీస్ అనేసరికి ఇది ఆఫీస్లో కూర్చొని చేసే పని కాదు కదా. ఇప్పుడు ఒక కెమికల్ ఇండస్ట్రీ ఉందంటే సైట్లో వెళ్ళాలి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉందంటే సైట్లో వెళ్ళాల్సి వస్తుంది. అది సిమెంటు అది ఏం పడుతుంటుంది కదా అన్న ఉద్దేశంతో లేడీస్ని తీసుకోరు. కారణం ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే జెంట్స్ అయితే మనం ఏ పని చెప్పినా వెళ్తారు, ఎక్కడైనా వెళ్తారు అన్న ఉద్దేశంతో లేడీస్కి కొంచెం తక్కువ ఉంది. అది విప్రో లాంటి కంపెనీస్, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవ్వమని అడిగారు. అడ్మినిస్ట్రేషన్ సైడ్ తీసుకుంటాం, సేఫ్టీ గర్ల్స్ ఉంటే ఎవరైనా ఇవ్వండి, మేలే కాదు ఫీమేల్ క్యాండిడేట్ అయినా కూడా కొన్ని కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. కానీ ఏంటంటే మా ఉద్దేశం మా ఆర్గనైజేషన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే మన దగ్గర వాళ్ళ టైము డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకున్న తర్వాత జాబ్ లేకుండా ఉండకూడదండి. అది లేదంటే పర్పస్ వేస్ట్. మేము ట్రైనింగ్ ఇచ్చి వేస్ట్. ఓన్లీ డబ్బుల కోసమే అయితే కనుక, ఇంకా సంపాదనే అనుకుంటే కనుక మేము 1,50,000 మేము కూడా ఫీజు పెట్టేవాళ్ళం. అదొక్కటే కాదు, ఏంటంటే తక్కువ అంత డబ్బులు ఖర్చు పెట్టి చేసేవాళ్ళు ఉండకపోవచ్చు, అందరికీ స్తోమత ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ కూడా మా దగ్గర చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు అందరు మా దగ్గర బాగుంటుందనే చెప్తారు, బాగుంటుందని ఎవరు చెప్పరు. కానీ ఏంటంటే మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మిగతా వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా ఎక్విప్మెంట్స్ ఉండవు. వాళ్ళ కోట్ల విలువ చేసే ఎక్విప్మెంట్స్, లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మిగతా చిన్న కంపెనీస్ కొన్ని ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ అంటే ఏదో ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంటారు, కానీ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఒక్కటి కూడా చూడడానికి కూడా ఉండదు. మా ఇన్స్టిట్యూట్కి వస్తేనే ఒక్కొక్క ఐటమ్ వచ్చేసి లక్షల రూపాయలు విలువ చేసే 6.5 lakhs, 4.5 lakhs, 3.5 lakhs ఇలాంటి అంటే సేఫ్టీ ఐటమ్స్ సంబంధించినవి ఉంటున్నాయి. ఒక్కొక్క హెల్మెట్ వచ్చేసి 35,000 రూపీస్ హెల్మెట్ ఇంపోర్టెడ్ ఉంటాయి. అంటే దుబాయ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు, మన స్టూడెంట్స్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ విదేశాల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారో ఆ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ వాళ్ళకి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎయిర్ బ్రీతింగ్ ఆపరేటర్ సెట్స్, అది బ్రీతింగ్ ఆపరేటర్ ఎలాగో ఉపయోగించాలి. కన్ఫైన్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు దాంట్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంది తెలుసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. బిలో 16%, 17% ఉంటే పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే బిలో 15% ఉందనుకోండి, అక్కడ ఎక్కువసేపు బతకలేడు మనిషి. ఇప్పుడు సపోజ్ ఇంటీరియర్ లోపల ఏదైనా కన్ఫైన్డ్ ప్లేస్లో ఏదో సొరంగంలో కానీ ఇంకెక్కడైనా సరే, లేదంటే ఒక కెమికల్ ట్యాంక్లోకి దింపినప్పుడు ఏదో చాలా ఫ్యాక్టరీస్లో, కెమికల్ ఫ్యాక్టరీస్లో ఒక ట్యాంక్ క్లీన్ చేయడం కోసం లేబర్ని పంపిస్తారు. అదే ఆ కంపెనీలో కనుక ఇది సేఫ్టీ ఆఫీసర్ ఉండుంటే చాలామంది జనాలు చనిపోతుంటారు. అంటే సేఫ్టీ ఆఫీసర్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాళ్ళు లేక, తెలియక దాంట్లో లేబర్ని పంపించేసేసి దాన్ని వాష్ చేసి క్లీన్ చేసి ఇవ్వమంటారు. దాని లోపల మొత్తం యాసిడ్ ట్యాంకులు అలాంటివి ఉంటాయి. లోపల ఆక్సిజన్ పర్సంటేజ్ అసలు ఏమీ ఉండదు. దిగి లోపలికి వెళ్ళి పని చేసే కాసేపట్లోనే అతను చనిపోయే అవకాశం ఉంటుంది. అదే సేఫ్టీ ఆఫీసర్ కానీ, సేఫ్టీ ఇన్ఛార్జ్ కానీ, సేఫ్టీ సూపర్వైజర్ కానీ ఎవరైనా ఉంటే అలా ప్రాణ నష్టం జరగదు. అందుకని గవర్నమెంట్ రూల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా తయారు చేసి పెట్టారు. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో కానీ, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏదైనా సరే కంపల్సరీ సేఫ్టీ కోర్సులు చేసిన వాళ్ళను, సేఫ్టీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళను, సేఫ్టీ ఆఫీసర్గా చేసిన వాళ్ళను తీసుకుంటున్నారు. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, వినోద్ రెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి. నా పేరు తిరుపతి రెడ్డి, ఫోన్ చేస్తున్నా అండి. ఓకే రెడ్డి గారు చెప్పండి. నేను ఇండియన్ నేవీలో 15 years చేశానండి. సార్ 15 years ఇది ఫైర్ ఫైటింగ్ మీద చేశానండి. వెరీ గుడ్ సార్. ఇక్కడ డిప్లొమా అండ్ ఫైర్ సేఫ్టీ ఇండస్ట్రీలో నాకు సర్టిఫికేట్ కూడా ఉంది, 6 months చేసింది. ఓకే, రెజ్యూమ్ పెడితే ఏం జాబ్స్ వస్తాయండి? మాది ఫోన్ నెంబర్ అది మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, దానిలో రెజ్యూమ్ పంపించండి ఇమీడియట్లీ. మీరు హైదరాబాద్లోనే చేస్తారా, బయట అయినా చేస్తారా, అది కూడా డీటెయిల్స్ రాసి పంపించండి. మీ ఎక్స్పెక్టెడ్ శాలరీ అవి కూడా రాసి పంపించండి. మేము డెఫినెట్లీ మీకు ఉన్నాయి, పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు చాలా చోట్ల పోస్టులు ఉన్నాయి. కానీ మీ శాలరీ ఎంత ఏంటని, ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎంత అనేది కూడా రాసి పంపించండి. మేము మీకు పంపిస్తాం, అక్కడికి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి డైరెక్షన్ ఇస్తాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో క్రాంతి కుమార్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో చెప్పండి సార్. సార్ మేము డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్ నాది. ఓకే,
డిగ్రీ కన్నా ఆపర్చునిటీస్ ఏముంటాయి అని అడుగుతున్నా సార్. డిగ్రీ వాళ్ళైనా ఇంటర్ వాళ్ళైనా ఆపర్చునిటీస్ ఉంటాయండి దీంట్లో. ఈవెన్ ఇంటర్మీడియట్గా వాళ్ళు కూడా ఇది ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. కారణం ఏంటంటే ఎక్కువ మాకు బీటెక్ చేసిన వాళ్ళే వస్తుంటారు. అయితే వాళ్ళకి ఏంటంటే ఈ బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఉద్యోగాలు దొరక్క చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా తొందరగా ఉద్యోగం కావాలి, జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు దీంట్లో జాయిన్ అయితే కనుక ఇమీడియట్లీ 1 month 2 months లోపల జాబ్ దొరికే అవకాశాలు ఉంటాయి బికాస్ ఆఫ్ ది సేఫ్టీ కోర్స్. ఓకే, అసలు ఏ కోర్స్తో ఏ క్వాలిఫికేషన్తో ఈ కోర్స్ చేయొచ్చు? అంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, ఎనీ ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా చేయొచ్చండి. ఎవరైనా సరే ఈ కోర్సు సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది. ఇది సేఫ్టీ లేకుండా రోజు మనకు అసలు ఎక్కడైనా రోడ్ సేఫ్టీ దగ్గర నుంచి మొదలుకొని ఇండస్ట్రియల్ సేఫ్టీ, కన్స్ట్రక్షన్ సేఫ్టీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫైర్ సేఫ్టీ ఇలాంటి సేఫ్టీ కోర్సులు దీంట్లో సబ్జెక్టు చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. అయినా కూడా భయపడాల్సింది ఏం లేదు. దీంట్లో చాలా ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్నీ ప్రాక్టికల్గా చూపిస్తాం కనుక ఈజీగా అర్థమవుతుంది. దాంట్లో పెద్ద ఇదేదో పెద్ద ఎంట్రన్స్ రాసి ఎంబీబీఎస్ కోర్స్ లాంటిది కాదు. చాలా ఈజీ కోర్స్ అండి. అంటే ఈవెన్ డల్ స్టూడెంట్స్ కూడా చాలా పికప్ అయ్యే కోర్స్ ఇది. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో భువన్ గారు, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. సార్ ఐఎమ్ సివిల్ ఇంజనీర్. వెరీ గుడ్ సార్. ఫైర్ అండ్ సేఫ్టీకి ఒక సివిల్ ఇంజనీర్ కి స్కోప్ ఫ్యూచర్ ఎలా ఉంది? నేను కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలండి. సివిల్ ఇంజనీరింగ్ మా స్టూడెంట్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన అతను 20 years నుంచి ఒక చోట ఒక కంపెనీ సావ్ అని ఒకటి కంపెనీ ఉండే, సివ్ అనే కంపెనీలో 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న సివిల్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు. మా స్టూడెంట్ వెళ్ళి జాయిన్ అయ్యాడు. జాయినింగ్ 35,000 రూపీస్ శాలరీ ఆయనకు, మా స్టూడెంట్కి. అతనికేమో 20,000 శాలరీ. నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను. 20,000 రూపీస్ శాలరీ, నీకు నిన్న కాక మొన్న వచ్చావు, నీకు 35,000 ఉంది, ఒక క్వార్టర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారని చెప్పేసి ఫీల్ అయ్యేవాడు. అయితే మా అడ్రస్ తీసుకొని వచ్చి మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఆయన కూడా కోర్స్ చేసుకొని వెళ్ళాడు. ఇది సివిల్ ఇంజనీర్స్కి చాలా అవసరం. ఏంటంటే కన్స్ట్రక్షన్లో పనికి వస్తుందండి. మీరు ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ చేయడం వల్ల ఏంటంటే ఒక సివిల్ ఇంజనీర్ లాగానే మిమ్మల్ని చూస్తారు. అదే సేఫ్టీ వాళ్ళకైతే కనుక, సేఫ్టీ తెలిసి ఉంటే కనుక మీకు 2 in 1గా వాళ్ళకి పనికి వస్తారు కనుక మీకు ప్రమోషన్స్ ఇమీడియట్లీ వచ్చే అవకాశం ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు కూడా చాలా అవసరం అండి. మెకానికల్ వాళ్ళకి ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్, ఫైర్ అలారం సిస్టమ్ వీటిల్లో వెళ్ళిపోవచ్చు. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సీసీటీవీ ఇవి కూడా సేఫ్టీలోనే. సీసీటీవీ కానీ, ఫైర్ అలారం సిస్టమ్ కానీ, బయోమెట్రిక్ కానీ ఇవన్నీ కూడా సేఫ్టీ దాంట్లోనే ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. ఇప్పుడు మా దగ్గర ఎంటెక్ స్టూడెంట్స్ చేస్తున్నారు. లైవ్ ప్రాజెక్టులో మాకు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఇమీడియట్లీ అండర్ ట్రైనింగ్లోనే జాబ్లో వెళ్ళిపోయారు. కొంతమంది బిజినెస్లో కూడా డైరెక్ట్ బిజినెస్లో వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇది వర్క్ అంతా తెలిసిన తర్వాత కంపెనీస్ పెట్టుకుని రన్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ ట్విన్ సిటీస్లో, హైదరాబాద్లో. మా ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళి బిజినెస్ పెట్టుకొని బిజినెస్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సప్లై, ఇన్స్టలేషన్, టెస్టింగ్, కమిషనింగ్ ఇలాంటి వర్క్స్ చేసేవాళ్ళు. అయితే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ దీనికి చాలా అవసరము. బాగా హై లెవెల్కి వెళ్ళొచ్చు దాంతో. కాలర్ ఉన్నారు. హలో శ్రీధర్ రెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే అండి సార్. నమస్కారం సార్, రెడ్డి గారు చెప్పండి. సార్ నేను సిఐఎస్ఎఫ్ లో 20 years జాబ్ చేశాను. సిఐఎస్ఎఫ్, ఓకే, వెరీ గుడ్. మీ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్ సర్వీస్ మెన్లు కూడా మా దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకొని వెళ్ళారు. వాళ్ళు కూడా వేరియస్ ప్రైవేట్ కంపెనీలో ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఎక్స్ సర్వీస్ మెన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డిఫెన్స్లో జాయిన్ అయ్యి జాబ్ చేస్తున్నారు. మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. అదే మాకు ఏమైనా ఆపర్చునిటీ ఉంటుందంటే? డెఫినెట్లీ ఉంటుందండి. అంటే మీ ఏజ్ వచ్చేసి more than 50 అయితే కనుక వేస్ట్, ఇప్పుడు నేర్చుకొని వేస్ట్ కదా. మీ ఏజ్ మీకు 35 45 ఉన్నా కూడా పర్వాలేదు. కానీ 45 above ఉండి 50 above ఉంటే కనుక కోర్సు చేసి కూడా డబ్బులు దండగా. ఓకే, యాక్చువల్లీ కోర్స్ చేయడానికి బడ్జెట్ ఎంత అవుతుంది?
బడ్జెట్ అది అండి, డిప్లొమా అయితే 39,000 ఉంది. దాంట్లో కూడా కొన్నిసార్లు మేము డిస్కౌంట్ అది ఆఫర్ చేస్తుంటారు మా వాళ్ళు. అయితే ఆ టైంలోనైతే కనుక ఇది షెడ్యూల్ టైప్, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి కూడా దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ రికగ్నిషన్ కూడా ఉంది. ఇది బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రికగ్నిషన్ ఉంది మాకు. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా సర్టిఫికేట్ ఇస్తాం. మేమే డైరెక్ట్ ఇవ్వటం కాకుండా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్, అంటే దుబాయ్ కంట్రీస్ వెళ్ళినప్పుడు స్టాంప్ పడకపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా గవర్నమెంట్ రికగ్నిషన్ సర్టిఫికేటే ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు పేపర్స్ అన్నీ కూడా జేఎన్టీ వాళ్ళు, దీనికైతే బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి జేఎన్టీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ దానికి మేమే కండక్ట్ చేస్తాం, పేపర్స్ వాళ్ళకి పంపిస్తాం. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో సచిన్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మాట్లాడండి సచిన్ గారు. సార్ మరి సెకండ్ ఇయర్ అయిపోయింది సార్, డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే అండి, చెప్పండి. మీ టీవీ వాల్యూని తగ్గించి మాట్లాడండి. రైట్. డిగ్రీ మీది ఫినిష్ అయినా అవ్వకపోయినా కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ స్టూడెంట్ అయితే కనుక కాలేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటే కనుక వీలు పడదు. అయితే ఇలాంటి వాళ్ళ కోసం ఈవినింగ్ క్లాసెస్ ఉన్న దీంట్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే కరస్పాండెన్స్ కోర్స్ కూడా హైఫ్ కండక్ట్ చేస్తుందండి. కరస్పాండెన్స్ కోర్స్ కూడా చేయొచ్చు. అంటే దుబాయ్ నుంచి చాలామంది మాకు కరస్పాండెంట్ కోర్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అబ్రాడ్ నుంచి, అక్కడి నుంచి మన బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా కరస్పాండెన్స్ కోర్స్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఉంది. వాళ్ళు మేము వీసా కోసం మేము అడ్మిషన్ లెటర్ ఇచ్చిన తర్వాత వీసా తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ హాస్టల్లో ఉండి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తుంటారు. దుబాయ్కి కానీ ఒమాన్, ఖతర్ పెట్రోకెమికల్ కంపెనీస్ చాలా ఉంటాయండి ఖతర్లో. అక్కడి నుంచి చాలామంది వస్తుంటారు ఆఫీసర్స్, ఆల్రెడీ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న వాళ్ళు. మేము అడ్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు వీసా వస్తుంది. వీసా వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి ట్రైనింగ్ చేసి వెళ్తుంటారు. ఓకే, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో అనిల్ గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ మేము అంటే 3 days మేము చేసినాం సార్. 3 days కోర్సా? 3 days కోర్స్ అది జస్ట్ అది ఇండస్ట్రీస్లో ట్రైనింగ్ కోసం అందరికీ జనాలందరికీ కలిపి ఊరికే ప్రిలిమినరీగా అసలు వాట్ ఈజ్ వాట్ అని చెప్పడం కోసం ఫైర్ కోర్స్ చెప్తారు. అది 3 days కోర్స్ పనికిరాదండి. ఆ సర్టిఫికేట్ కూడా పెద్దగా యూస్ఫుల్ కాదు. దాని మీద మీకు జాబ్ ఇవ్వడానికి వీలుండదు. సేఫ్టీ ఇది ఒప్పుకోదు, నామ్స్ ఒప్పుకోవు, సేఫ్టీ నామ్స్. అయితే మీకు డిప్లొమా కానీ పీజీ డిప్లొమా కానీ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. ఓకే, సో ఈ కోర్స్ చేసిన వాళ్ళకి అబ్రాడ్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? మన ఇండియాలో కంటే అక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఇండియాలో ఏంటంటే అవేర్నెస్ తక్కువ. ఎవరైనా సేఫ్టీ కోసం చాలామంది పట్టించుకోరు చాలా వరకు. ఇప్పుడు కొంచెం చాలా గవర్నమెంట్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావటం వల్ల ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయింది. అంతకుముందు అయితే అసలు సేఫ్టీ అవేర్నెస్సే లేదు. అసలు ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ అంటే కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకోవటం జరుగుతుంది. చాలామంది అంటే కేరళలో అవేర్నెస్ బాగుందండి. కేరళలో ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్లు ఒకే కంపెనీ 100 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అయితే వాళ్ళు ఏమైనా అక్కడ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ అయిపోగానే వెళ్ళి ఫీజు కట్టేస్తారు, అక్కడ నేర్చుకుంటారు, వెళ్ళి దుబాయ్లో జాయిన్ అయిపోతారు. అంత డిమాండ్ ఉంది. బయట కంట్రీల్లో చాలా అవేర్నెస్ ఉంది, చాలా రిక్వైర్మెంట్ ఉంది. కనుక అక్కడ మన వాళ్ళు ఇంకోటి శాలరీ కూడా బాగా వస్తుంది. అక్కడ మినిమం శాలరీ ₹1,00,000 అలా 95,000, 75,000, 50,000. చిన్న ఇంటర్మీడియట్ 10th క్లాస్ వాళ్ళకి కూడా ₹50,000 శాలరీ ఉంటుంది అక్కడ. మన దగ్గర కొంచెం ఏంటంటే స్టార్టింగ్ శాలరీ ఒక 20,000 అలా ఉంటుంది. జాబ్ మాత్రం ఇమ్మీడియట్ దొరుకుతుందండి, క్వశ్చనే లేదు. జాబ్ అసలు ఎంటెక్ చేసిన వాళ్ళైనా ఊరికే ఖాళీగా ఉంటారు, కానీ ఇది చేసిన వాళ్ళు ఖాళీగా ఉండరండి. అది ఓకే, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి, రవి గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ చెప్పండి సార్. సార్ అయితే నా పేరు రవి అండి. నా పేరు కూడా రవి, చెప్పండి సార్. నాది MBA కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే అండి. అయితే నేను ఖాళీగానే ఉంటున్నా సార్, ఒక 2-3 years అవుతుంది. MBA కంప్లీట్ చేశారా? MBA దీంట్లో మార్కెటింగ్లో వెళ్ళిపోవచ్చు. మీరు ఒకసారి మీ రెజ్యూమ్ తీసుకొని రండి. మార్కెటింగ్ ఇది ఫైర్ అండ్ సేఫ్టీ దాంట్లో మార్కెటింగ్ కూడా వింగ్ ఉంటుంది, అంటే బిజినెస్లో కూడా వెళ్ళిపోవచ్చు. జాబ్స్ దీంట్లో కూడా ఉంటాయండి. MBA చేసినా కూడా జాబ్స్ ప్రాబ్లం ఏం లేదు, మీరు రావచ్చండి.
ఓకే, మీ బ్రాంచ్ ఎక్కడ ఉంది, ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇది దిల్సునగర్లో, హైదరాబాద్ దిల్సునగర్లో బస్ డిపో దగ్గరే వెంకటాద్రి థియేటర్ ఆపోజిట్లో ఉందండి మా బ్రాంచ్. మీరు అక్కడ క్యాండిడేట్స్ అక్కడ ఎవరైనా సరే ఆ అడ్రస్లో కాంటాక్ట్ చేయొచ్చు. మా స్క్రీన్ మీద వస్తున్న అడ్రస్లో కాంటాక్ట్ చేయొచ్చు అండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 మనోజ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల కోర్సు అలాంటివి చెప్పండి. 6 months and 1 year అండి. అయితే దీంట్లో ఫాస్ట్ ట్రాక్లో కూడా మేము పెట్టాల్సి వచ్చింది. కారణం ఏంటంటే అండర్ ట్రైనింగ్లో ఉండగానే మాకు ఇది జాబ్స్ ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే పంపించండి అని చెప్పేసి మా దగ్గర రిక్వైర్మెంట్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే 1 year కోర్సును కూడా మేము 6 months ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని 6 monthsలో కంప్లీట్ చేసి పంపించాల్సిన అవసరం కూడా చాలాసార్లు వచ్చింది. ఇప్పుడు కూడా ఒక కోర్సులో 30 members 25 to 30 members తీసుకుంటాం ఒక బ్యాచ్లో. ఆ బ్యాచ్ కంప్లీట్ అయ్యే వరకు సగం మంది జాబ్లో వెళ్ళిపోతారండి. అసలు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ఫీజు రిసీట్ చూపించి జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారండి. అంత డిమాండ్ ఉంది. ఇమ్మీడియట్లీ జాబ్ కావాలి, నేను ఎలాగైనా సరే మా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నాకు ఏదో ఉద్యోగం కావాలి, ఏదో ఉద్యోగం కాదు మంచి ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ దీంట్లో మంచి ఫ్యూచర్ ఉంటుందండి. కారణం ఏంటంటే ఇది అవేర్నెస్ లేకపోవడం వలన ఏంటో దీంట్లో తక్కువ మంది ఇప్పటి వరకు ట్రైన్డ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఖాళీగా ఉన్నారు అని అంటే వాళ్ళు అబ్రాడ్కైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఇండియాలోనైనా జాబ్స్ బోల్డెన్ జాబ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే సరి అయిన గైడెన్స్ లేక ఎవరైనా ఒకరిద్దరు ఉంటే ఖాళీ ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు ఎక్కడైనా సరే మీరు సేఫ్టీ అని కొట్టేసి సేఫ్టీ జాబ్స్ అని కొడితే ఇంటర్నెట్లో కూడా బోల్డెన్ జాబ్స్ ఉంటాయండి. ఓకే సార్, మొత్తానికి ఫైర్ అండ్ సేఫ్టీ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.